డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలోని సకినేటిపల్లి మండలం అంతర్వేదిలో 2.85 కోట్ల వ్యయంతో పునర్నిర్మించిన రాళ్ల కాల్వ అవుట్ ఫాలో స్లూయిస్ను ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రారంభించారు. 75 ఏళ్ల నాటి స్లూయిస్ను డబుల్ రోడ్డుతో 4 తూములతో ఆధునికంగా నిర్మించడంలో రైతులకు సాగునీరు నిర్వహణలో మరింత సౌలభ్యం కలగనుంది. త్వరలో 3.2 కోట్లతో నిర్మించిన కడలి స్లూయిస్ను కూడా ప్రారంభిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. త్వరలో ప్రారంభించుకుంటా ఉన్నాం. ఇదే కాకుండా ఈ రోడ్డు మీదే ఇంకో 2 అవుట్ ఫాల్స్ లూయిస్లు ఉన్నాయి. ఒకటి గొంది, ఇంకొకటి నవ్వ. ఈ 2 కూడా పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది చాలా కాలం 75 సంవత్సరాల క్రితం కట్టారు. వాటిని కూడా ప్రతిపాదనలు పంపించాం 10,20,00,000 రూపాయలతో. వీటిని కూడా పునర్నిర్మించుకున్నట్టయితే ఈ డ్రైనేజ్ సిస్టమ్ మెయింటెనెన్సు, మేనేజ్మెంటు పూర్తి స్థాయిలో టేకప్ చేయాలి. ఇక్కడ ఉప్పు సాంద్రత ఏదైతే పెరిగిపోయిందని మనం ఈ టెస్టుల ద్వారా తెలుసుకున్నామో అది తగ్గించడానికి అన్ని రకాలైన ప్రయత్నాలు చేస్తాం. ఎందుకంటే డ్రైన్స్ బాగున్నట్టయితే ఈ అదనపు జలాలు ఏదైతే వస్తూ ఉన్నాయో ఇవన్నీ కూడా సముద్రంలో పోవడానికి అవకాశం ఉంటుంది. ఇది తీర ప్రాంతం, పల్లపు ప్రాంతం, చిట్ట చివరి ప్రాంతం కాబట్టి తప్పనిసరిగా ఈ డ్రైనేజ్ సిస్టమ్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి. కాబట్టి దాని మీద మేము దృష్టి పెట్టాం. అలాగే లిఫ్ట్ ఇరిగేషన్స్ కూడా 1-2 ప్లాన్ చేసాం.